హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆహారుచి. మనకి ఎంతో ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆరోగ్యకరమైనదని ఎందుకన్నా అంటే ఎవరికైనా బాగా వేడి చేసినప్పుడు ఇది తయారు చేసి పెడితే బాగా చలవ చేస్తుంది. సగ్గుబియ్యం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 4 కప్పులు, ఇలాచీ పొడి 1/2 టీ స్పూన్, కోవా 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు, కిస్మిస్, బాదాం, పిస్తా. ముందుగా సగ్గుబియ్యంని గోరువెచ్చని పాలల్లో 1 గంట పాటు నానబెట్టాలి. ఒకవేళ నీళ్ళల్లో నానబెట్టుకోవాలంటే 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈలోగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగాక ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు పాయసం ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాండి పెట్టి వేడి ఎక్కగానే ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన పాలు వేసుకొని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కోవా వేసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలాచీ పొడి కూడా వేసుకొని 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఆర్పేసుకోవాలి.